వినను సగించినప్పుడు ఒక మోటరు, ఒక పిండి ఆడే మిషను ఆ పిండి పోస్తే ఎట్ట ముఖానికి ఎగర కొడుతుందో వారి మంచి మాటలు కూడా మనందరము ఆచరణలో ఉంచలేకపోతున్నాము అంటే మనకి ఇంకా కొంచెము కష్టము, మనకింకా మనకు ఉన్న సంపదని మనం వృధా చేసుకుంటున్నామని తెలుసుకొని సిరి సంపదల కన్నా చల్లని మనసు కావాలని ఈవేళ మన తల్లిని మనమందరము కోరుకొని, అమ్మా మేము కాదు, మా గ్రామం బాగుండాలి, మా బంధువులు బాగుండాలి, మేం బాగుండాలి, అందరూ చల్లగా ఉంటే కానీ మాకు హాయి కలగదు. నువ్వు అందరినీ చల్లగా ఉంచే తల్లివి, నీవు లేని ఇల్లు చీకటి, నీ సేవ ఇచ్చావు అంటే మేమెంత అదృష్టవంతులమో, నీ దగ్గర కూర్చునే భాగ్యం ఇచ్చావంటే మేమెంత సౌభాగ్యవంతులమో, రోజు నిన్ను 10 సార్లు చూడగలిగే సంపద ఇచ్చావు అంటే అది తరాతరాలకి బిడ్డలకు కూడా తరగని సంపద లాంటిది తల్లి. నీ మాటలు కరువు తీర్చే కమలనేత్రుడు ఇచ్చిన ఆపద్బంధవుడైన అనాథ రక్షకుడు ఎక్కడ దొరకని సంపదను తెచ్చి ఇచ్చి, అమ్మా ఇది నీదని దాచుకుంటావేమో, లోకానికంతా పంచమన్న పరమార్థాన్ని మాత్రమే నేను ఇవ్వగలను, కానీ అన్నీ చేయగలిగేది భగవానుడని మీరు ఎప్పుడు నమ్మి, ఎప్పుడు నీళ్లు ఎలా దొల్లుతాయో వారి సేవకు మనము దొల్లుకుందాం. రోజు అభిషేకం చూడాలి. ఈరోజు 360 రోజుల్లో 40 రోజులు మనము ఇంటికి సెలవు పెడదాం. కానీ భలే చెప్పావు తాతయ్య, ఒక భర్తనిస్తువి, ఒక బిడ్డనిస్తువి, ఒక అత్తామామనిస్తువి, మేము ఎలా రావాలి అని మన మనసు ఆవేశపడని అవసరం లేదు. మీ మనసు అక్కడ ఉన్నా ఈరోజు ఎవరు నడిపించారు? వారే నడిపించారు. ఈరోజు ఎవరు చూస్తున్నారు? వారే చూస్తున్నారు. అయ్యో ఇంట్లో ఈరోజు అమ్మ చక్కగా అభిషేకం జరుగుతుంది, మనం పోలేకపోయాము అని మన మనసు ఎప్పుడు వారి చుట్టూ ప్రదర్శనలు చేయగలుగుతుందో మనం వారిలో ఉన్నట్టే. తర్వాత మనలో ఉండే కచ్చి, నాగుపాము కాటేస్తే ఒక మందు ఉంది, మనిషికి కచ్చి చేరింది అంటే కాలిన బూడిద కన్నా అర్థంగా ఉంటాం. ఎప్పుడు కూడా మనలో కచ్చి, కోపం, క్రోధం ఇవన్నీ ఎంగిలి కూడి లాంటివి అంట ఆయనకి. అంటే ఎంగిలి చేసి అన్నం పెడితే ఎంత ప్రమోదమో మనలో ఇవన్నీ తుడుచుకునే ఒక సంపదను ఇచ్చాడు. ఏంది ఆ సంపదను చెప్పండి? నేను 30 ఏళ్ళుగా మీకు చెప్తూ ఉన్నాను. ఆ సంపద ఏంటి? అవి తీసేదానికి ఏం కావాలి? నామం. ఆ నామం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? చూడండి, చెప్పుడు మాట వినేంత శ్రద్ధ, నామం మీద శ్రద్ధ పడండి, నామాన్ని చేయండి. ఎట్టి ఆపదనైనను తొలగించగలిగిన వారు భగవానుడు కనుక మీరు ఆయన ఏం చేస్తాడని మీరు ఆలోచించిన అవసరం లేదు. మీ కళ్ళ ముందే డాక్టర్లు పిల్లలు పుట్టారు అని అమెరికాలో చెప్పిన వాళ్ళకి కూడా ఆ తల్లి, ఆ తండ్రి బిడ్డల్ని ఇచ్చాడు. 20 ఏళ్ళుగా బిడ్డల్ని ఇచ్చాడు. ఇంట్లో రూపాయి కాగితం లేని వాళ్ళకి ఈరోజు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 తక్కువ లేకుండా మీ అందరినీ పెంచగలిగాడు. నువ్వు వచ్చన్నాళ్ళు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నీకేం చెప్పాడు పెద్ద ఆయన? ఎప్పుడన్నా మురిపించే మాటలు చెప్పలేదు. ఈ బోధనే నేను ఇచ్చాను, ఆచరణలో ఉంచాడు. గుడిని ఎక్కడ మట్టి ఉంటుందా, ఎక్కడ బూజు ఉంటుందా, ఎక్కడ పొరగా ఉంటుందా, ఈ మామిడి మండి ఇంకెవరైనా కడతారేమో, దీనికి ఇంకెవరైనా రాలేదు, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారే, నేను పోయి చేయాలనా అనే మనసు రాలేదు. అలా మనసు రానందువల్ల వారు గెలిచారు. ఏంది ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ అమ్మ అడుగుసారి పని చెప్తుంది, ఆమె పోయి చేస్తే ఏమంటాం?
నేను కామక్రోధాలు తగ్గిస్తూ ఉంటే మీరు కామక్రోధాలు ఇక్కడ కూడా పెంచుకుంటూ ఉంటారు. అవి పనికిరాని పళ్ళు లాంటివి. ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే మనసు వెళ్ళటం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు. ఆ మనసు వారికి ప్రదక్షిణ చేయాలి. ఈరోజు తిరునాళ్ళు వస్తూ ఉందంటే సెలవులు ఇవ్వరేమో అని ఎప్పుడైనా తిరునాళ్ళకి రాకుండా ఉన్నాడా? ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టారా? మీ తల్లి బ్యాంకులో జైలు తీస్తుంటే మాటలు చెప్పడానికి అవసరం లేనంత సంపదని వాడు ఎంత కోపంగా ఉండేవాడు కూడా అమ్మ దగ్గర పంపిస్తూనే ఉండేవాడు. ఎందుకు చెప్పండి? మనస్సు. అలానే 10,000 జీతములో మంచి పిల్లవాడు అని విజయ్ చెప్పినప్పుడు ఒక నవ్వు నవ్వింది అమ్మ. మంచివాడని కూడా మీరేనా చెప్పేది, నేను కాదా? మీకు నచ్చితే మీరు మంచివాడని చెప్పేసుకోవటమే. అలానే అమ్మకాడికి వచ్చి కూడా ఇది మంచి, అది మంచి, ఇది మంచి అంటారు. టెస్ట్ చేయకుండా జబ్బులు చెప్పాను, మందు లేకుండా ఆపరేషన్ చేశాను, ఎవరు ఎంత నమ్ముతారో అంత వృద్ధి చేయగలిగాను అంటాడు తండ్రి. వస్తే ఏం చెప్పాను? జాబ్ ఎంత పెరుగుతుందని చెప్పాను మేళకి. మరి ఇప్పుడు ఎంతలో ఉన్నాడు? 1.5. 2.5కి తొందరలో వెళ్తాడు అని చెప్పాను. ఎంతలో ఉండేటప్పుడు చెప్పాను అంటున్నారా? 10,000లో ఉండేటప్పుడు. నువ్వు కూడా అంత తెచ్చుకుంటావులే.